గెలుపు అవకాశాలు, అంశాలు ఆయనకి ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఆ గెలుపు అంశాలు, ఆ అవకాశాలు ఈరోజు 29 కాబట్టి రేపు ఎలక్షన్స్ వరకు అదే వాతావరణం కొనసాగించినట్లయితే మాత్రం ఆయనకి అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. అంటే యాక్చువల్‌గా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు ఏదైతే ప్రచారం సందర్భంలో వాళ్ళు సైగ చేశారు. ఆ సైగ యూట్యూబ్‌లో వినపడుతుంది. అంటే మేము బండి కాల్చేస్తామని చెప్పి సైగ చేశారు. సో, వీళ్ళేమంటే దాని మీద ఎమోషనల్‌గా వీళ్ళు ఒకవేళ అలాంటి యాక్టివిటీ ఇదైతే మాత్రం మేము ఈ రకంగా వ్యవహరిస్తామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎలక్షన్ టైంలో అలాంటివి చేయకూడదు. కానీ వీళ్ళ ఎమోషన్‌ని పబ్లిక్ అర్థం చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ యొక్క ఎమోషన్‌ని పబ్లిక్ అనేది అర్థం చేసుకున్నారు. ఆ అర్థం చేసుకోవడం వల్ల అది ఓటర్‌కి అంత ఇన్ఫెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళని అర్థం చేసుకున్నారు. వీళ్ళకి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వీళ్ళకి రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీని కావచ్చు, ఇతని ఐడియాలజీ కావచ్చు, వీటి మీద పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడైతే పర్సనల్ టార్గెట్ చేస్తారో అది పబ్లిక్‌లో పాజిటివ్‌గా వెళ్తది. అంటే సెంటిమెంట్ లిఫ్ట్ అవుతది. సో, వీళ్ళని రాజకీయ పరంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తారన్న ఫీలింగ్ కలిగేలాగా ఎక్కువ ఉంటదన్నమాట. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు పార్టీ అభ్యర్థి చూడాలి తప్ప పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయకూడదు. ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ అటాక్ చేశారు. చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ అటాక్ చేశారు. చంద్రబాబు సీఎమే. పవన్ కళ్యాణ్ గారిని మొన్న ఎలక్షన్స్‌లో ఎంత పర్సనల్ అటాక్ చేశారు. ఆయన కూడా గెలిచారు. సో, పబ్లిక్ అంటే కొన్ని అంశాలు పబ్లిక్ రిసీవ్ చేసుకునే యాంగిల్స్ అనేవి మారిపోతుంటాయి. సో, ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారికి అంశాన్ని ఈ లోకల్‌గా ఉండే బస్తీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటినుంచి అటాచ్‌మెంట్ ఉంది కాబట్టి, ఆ అటాచ్‌మెంట్ ప్రతి అంశాన్ని కూడా నెగెటివ్‌గా తీసుకోవట్లేదు. మీరన్నట్టు నెగెటివ్‌గా ప్రభావం పడే అవకాశం లేకుండా ఈ ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారు కాబట్టే మా లీడర్ ఈ రకంగా మాట్లాడారు లేకపోతే ఆ రకంగా మాట్లాడే అవకాశాలు లేవు అన్న ఫీలింగు ఎక్కువ కలుగుతుందనమాట. సెంటిమెంట్ అనేది ఎలా ఉంటదంటే ప్రతిసారి సెంటిమెంట్ రాదు. అందరికీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కాంగ్రెస్ పార్టీని అయితే అధికారంలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని హరాస్మెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ లిఫ్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సెంటిమెంట్ లిఫ్ట్ అయింది. ఇప్పుడు మాగంటి సునీత గారిని సెంటిమెంట్ అంటే ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఎవరు టార్గెట్ చేయలేదు. ఎవరు ఏ రకంగా పర్సనల్గా కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో, వాళ్ళ భర్త చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ ఉప ఎన్నిక జరుగుతుంది. అందులోనూ వీళ్ళు మూడోసారి అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. సాధారణంగా 2 సార్లు గెలిచినప్పుడు వ్యతిరేకత ఉంటుంది. మూడోసారి అన్నప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది. పార్టీ ఓడిపోయింది. దాని మీద వ్యతిరేకత ఉంటుంది. ప్లస్ అన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే మాగంటి సునీత గారికి కాకుండా వాళ్ళ వాళ్ళ బావగారికి అంటే మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళ అన్నయ్య గారికి ఇచ్చుంటే కొంచెం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. అంటే నిన్న ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్ ఏం చెప్పారంటే మాగంటి గోపీనాథ్ గారు లేకపోవడం వల్ల మాకు ఈ మేనేజ్మెంట్ అంటే సరిగ్గా మాకు తెలియట్లేదని చెప్పి ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లే అన్నారు. అంటే ఈమె ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్‌లో లేరు. పబ్లిక్ అటాచ్‌మెంట్ తోటి మాగంటి సునీత గారు పబ్లిక్ అటాచ్‌మెంట్ లేదు. పబ్లిక్ అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు ఏ లోపాలు తెలుస్తాయి, ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలో తెలుస్తది. పబ్లిక్ కూడా నమ్మకం ఉంటది. ఎవరి మీదైనా నమ్మకం ఉండాలంటే పబ్లిక్‌లో కొంతకాలం ఉండాలి. సో, ఆమె సడెన్‌గా వచ్చి నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆ అవకాశాలు రావన్నమాట. సెంటిమెంట్ అనేది ఎట్టి పరిస్థితిలో కాదది. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరి రాజకీయ పార్టీలో ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి. కానీ నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. సెంటిమెంట్ అనేది అస్సలు వర్కౌట్ కానే కాదు. ఇప్పటి వరకు మాత్రం నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉన్నాయి. అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని డివిజన్‌లో అంటే బోరబండ లాంటి డివిజన్‌లో టఫ్ ఉంది. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పూర్తిగా టఫ్ ఉంది. అంటే వీళ్ళకి 50-50 పడే అవకాశం ఉంది. కొన్ని ఏరియాలో నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్ పడే అవకాశం ఉంది. కొన్ని ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ పడే అవకాశం ఉంది. సో, ఇప్పటి వరకు మొదటి నుంచి మనం తీసుకొస్తున్న గ్రాఫ్ అలా 2 రోజులకోసారి మారడం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టారు. మళ్ళీ ఈరోజు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా? వస్తే అప్పుడు గ్రాఫ్ కూడా ఏమైనా మారుతుందా? ఓటర్స్ ఏమైనా డివైడ్ అయ్యే అవకాశం ఉందా? ఉంటే ఎంతవరకు డివైడ్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం పరిశీలించాల్సిన అవసరం.